కొంతమంది కస్టమర్స్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ రెగ్యులర్గా ఒకేలా కుట్టించుకుంటారండి. అటువంటి వాళ్ళకి మనం కుట్టేటప్పుడు హ్యాండ్స్‌కి ఎంత పడుతుంది, నెక్‌కి ఎంత పడుతుందని ప్రతిసారి కొలుచుకునే బదులు ఒకేసారి కొలతల బుక్‌లో వాళ్ళ పేరు రాసేసుకొని హుక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు నెక్‌కి ఎంత పడుతుంది థ్రెడ్ అండ్ హ్యాండ్స్‌కి బోత్ హ్యాండ్స్‌కి ఎంత పైపింగ్ థ్రెడ్ పడుతుంది అని రాసేసుకున్నాం అనుకోండి, వర్క్ ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. పలానా వాళ్ళ పేరు చెప్పంగానే ఆ బుక్లో తీస్తే ఎన్ని అంగుళాలు థ్రెడ్ తీసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. విడివిడిగా హ్యాండ్స్ అండ్ నెక్కి ఎందుకంటే ఒక్కొక్కసారి హ్యాండ్స్కి సపరేట్ కలర్ వస్తుంది కదండి. హ్యాండ్స్కి బాడీ కలర్ వేయాల్సి ఉంటుంది పైపింగ్, బాడీకి హ్యాండ్స్ కలర్ వేయాల్సి ఉంటుంది కదా. అటువంటప్పుడు ఉపయోగపడుతుంది. లేదు బ్లౌజ్ అంతా ఒకేలా ఉందనుకోండి, బ్లౌజ్కి తీసుకున్న కొలత హ్యాండ్స్కి తీసుకున్న కొలత కలిపేసి కౌంట్ చేసుకుని థ్రెడ్ కొలుచుకుని తీసుకుంటామే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్